In the previous video, we had derived the P radiance and also radiation resistance RR. Now we will discuss about the field at different regions. What are these different regions? One is the near field or reactive field, and the next one is the here intermediate field, or also can call it the radiating near field, and the next one is the far field. First we'll consider the very near field, also reactive field. That is where ఇక్కడ మనం ఆ ఫీల్డ్ని ఆల్వేస్ లెంత్తోనే కదా మరి చేసేది. ఇక్కడ లెంత్ ఈ నథింగ్ బట్ రేడియసే కదా. సో ఐ విల్ టేక్ మై కేఆర్ ఈక్వల్ టు లెస్ దాన్ 1 అని ఫీల్ అవుతాయి. దెన్ వాట్ షుడ్ బి మై ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్. ఇది నా మోటివ్. ఇప్పుడు ఏంటంటే విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ నా ఫీల్డ్ యొక్క స్ట్రెంత్ ఎలా ఉంటుంది. సో నియర్ ఫీల్డ్ని తీసుకుంటే కేఆర్ వాజ్ లెస్ దాన్ 1. మరి కేఆర్ వాజ్ లెస్ దాన్ 1 అయినప్పుడు నా ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఎలా ఉంటాయి చూద్దాం. ఓకే, హియర్ విల్ సీ. సో ఇక్కడ ఎలక్ట్రిక్ ఫీల్డ్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆల్రెడీ దిస్ వాజ్ అ డెరైవ్డ్ ఈక్వేషన్. సో దిస్ వన్ ఇస్ ఆల్రెడీ ఎ డెరైవ్డ్ ఈక్వేషన్, దట్ ఈస్ ఫర్ ఈఆర్, అండ్ దిస్ ఇస్ ద ఈ థీటా, అండ్ దిస్ వన్ ఫర్ ఈ పై, హెచ్ పై. మీరు ఒకసారి ఈక్వేషన్ అబ్జర్వ్ చేస్తే ఇయర్ మై కండిషన్ వాజ్ కేఆర్ లెస్ దాన్. దట్ మీన్స్ ఇక్కడ కేఆర్ వచ్చేసి డినామినేటర్లో ఉంది. ఎప్పుడైతే ఒక వాల్యూ డినామినేటర్లో వాల్యూ డిక్రీజ్ అవుతూ వచ్చేసరికి టోటల్ వాల్యూ ఏమవుతుంది, ఇంక్రీజ్ అవుతూ వస్తుంది. సో ఫ్రమ్ దిస్ సింప్లీ వీ కెన్ సే దట్ యూ మే నెగ్లెక్ట్ దిస్ కాన్స్టెంట్. వై యూ కెన్ నెగ్లెక్ట్? ఇఫ్ సపోజ్ కేఆర్ లెస్ దాన్ 1 అని చెప్పాను, సపోజ్ కేఆర్ వాల్యూ 0.2 అనుకుందాం. కేఆర్ వాల్యూ 0.2 అనుకోండి. సో వాట్ షుడ్ బి ద 1/0.2? ఇట్ షుడ్ బి 10/2, దట్ ఈక్వల్ టు 5. సో కంపేర్ విత్ ద 5, 1 ఈజ్ లిటిల్ బిట్ లెస్ వాల్యూ. సో ఇలాగా ఇంకా నువ్వు తక్కువ తీసుకున్నావు అనుకుంటే 0.002 తీసుకున్నావు అనుకో, అప్పుడు ఏమవుతుంది కేఆర్ వాల్యూ నెక్స్ట్ ఇట్ విల్ బి 1000 డివైడ్ బై 2, దట్ మీన్స్ 500 అవుతుంది. దట్స్ వై ద కేఆర్ వాల్యూ వెరీ లెస్, యూ మే నెగ్లెక్ట్ దిస్ వన్. సో సింప్లీ చూడండి, మనం డెరైవ్ చేసిన ఈక్వేషన్ నుంచి సింప్లీ దే హ్యాడ్ రిమూవ్డ్ ద కాన్స్టెంట్ పార్ట్, అంతే. సో 1 నెగ్లెక్ట్ చేస్తే యువర్ ఈక్వేషన్ విల్ బి జే అనేది పైకి వెళ్ళింది, మైనస్ జే నీటా I0 L e పవర్ మైనస్ జే క్యార్ డివైడ్ బై, ఆల్రెడీ ఇక్కడ 2πr² ఉంది, ఇంకొక r యాడ్ అవుతుంది, 2πr³. అలాగే ఈ థీటాలో కూడా ఇక్కడేంటి, ఇక్కడ 3 టర్మ్స్ ఉన్నాయి. 3 టర్మ్లో ఏది కన్సిడర్ చేయాలంటే దిస్ ఈస్ ద మోస్ట్ సిగ్నిఫికెంట్ టర్మ్. ఎందుకంటే డినామినేటర్లో 1/kr² అంటే 0.2ని నువ్వు తీసుకున్నా సరే kr² ఏమవుతుంది, 0.04 అవుతుంది kr² వాల్యూ. సో దట్స్ వై ఐ విల్ కన్సిడర్ ఓన్లీ థర్డ్ టర్మ్. దాన్ని కన్సిడర్ చేసినప్పుడు ఆల్రెడీ ఇక్కడ r ఉంది, ఇక్కడ r², సో r³ అంతే. ఈ 2 టర్మ్స్ని నేను నెగ్లెక్ట్ చేస్తున్నాను, ఓన్లీ థర్డ్ టర్మ్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. అలాగే హెచ్ పైలో కూడా కాన్స్టెంట్ విల్ బి రిమూవ్డ్ అండ్ ద రిమైనింగ్ థింగ్ హ్యాడ్ రైటెడ్ యాజ్ ఇట్ ఈస్ హియర్. ఓకే, సో ఇక్కడ ఈ ఈక్వేషన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేస్తే, ఒకసారి మనం ఆల్రెడీ ఈ ఈక్వేషన్ మనకు ఫెమిలియర్. అంటే ఇది ఎందుకు తీసుకున్నాం, రేడియేషన్ ఇంటెన్సిటీ ఆల్సో పవర్ రేడియేటెడ్ P ఈక్వల్ టు ఇంటిగ్రల్ ఆఫ్ W ఇంటూ DS. ఇక్కడ మీరు ఒకసారి Wని యాజ్ పర్ ప్రీవియస్ ఫార్ములా ప్రకారం డెరైవ్ చేస్తే, దట్ ఈస్ ఈ థీటా అండ్ హెచ్ పై. ఈ థీటా అండ్ హెచ్ పై ఇక్కడ మీరు ఒకసారి చూస్తే ఈ థీటా మల్టిప్లైడ్ విత్ హెచ్ పై. హియర్ ఈఆర్కి ఈ థీటాకి రెండింటికి జే ఉంది చూడండి. ఈఆర్కి జే ఉంది, ఈ థీటాకి జే ఉంది. నేను ఇది ఎందుకు మెన్షన్ చేస్తున్నాను అంటే సారీ, ఇక్కడ ఈ హెచ్కి జే లేదు మా, ఎందుకంటే ఇక్కడ జే క్యార్ నేను తీసుకున్నప్పుడు జే క్యాన్సిల్ అవుతుంది. జే క్యాన్సిల్ అయినప్పుడు ఇది మిగులుతుంది. సో హెచ్కు జే లేదు. జే లేనప్పుడు ఏమవుతుందంటే నువ్వు ఈఆర్ ఇంటూ హెచ్ పై చేసినా, ఈ థీటా ఇంటూ హెచ్ పై చేసినా రిజల్టెంట్ వాజ్ ఇమాజినరీ టర్మ్ ఓన్లీ. ఎప్పుడైతే రిజల్టెంట్ ఇమాజినరీ టర్మ్ అవుతుందో అది ఏ ఫీల్డ్ ఇండికేట్ చేస్తుంది, ఓన్లీ రియాక్టివ్ ఫీల్డ్ని మాత్రమే ఇండికేట్ చేస్తుంది. దట్ మీన్స్ అట్ నియర్ ఫీల్డ్, ఆల్రెడీ మనం ఈ టాపిక్ని డిస్కస్ చేసాం. సో నియర్ ఫీల్డ్ దగ్గర అంటే యాంటెన్నాకి దగ్గరగా ఉండే ప్లేస్లో మనకు మోస్ట్ ప్రిడామినెంట్ ఫీల్డ్ వాజ్ రియాక్టివ్ ఫీల్డ్ ఓన్లీ, నాట్ రేడియేటింగ్ ఫీల్డ్. ఓకే, సో దట్ వాజ్ ఆల్రెడీ ప్రూవ్డ్ విత్ దీస్ ఈక్వేషన్స్. నౌ ద సెకండ్ వన్, ఇంటర్మీడియట్ ఫీల్డ్, ఆల్సో యూ కెన్ కాల్ ఇట్ as KR>1. మరి ఈ KR>1లో నెక్స్ట్ ఏమవుతుంది, ఇప్పుడు KR>1 అంటే ఇక్కడ చూడండి, ఇప్పుడు డినామినేటర్ వాల్యూ ఇంక్రీజ్ చేసుకుంటూ వస్తే అంటే 1/5 ఈక్వల్ టు ఏమవుతుంది, 1/5 ఈక్వల్ టు ఆల్వేస్ ఇట్ షుడ్ బి 0.2. సో కంపేర్ విత్ 1, 0.2 విల్ బి నెగ్లెక్టబుల్. థాట్ నౌ ఐ ఆమ్ నెగ్లెక్టింగ్ దీస్ పార్ట్స్, 1/jkr, 1/kr², 1/jkr, ఇవి నెగ్లెక్ట్ చేస్తాను నౌ. సో రిమైనింగ్ పార్ట్ని యాజ్ ఇట్ ఈజ్గా రాస్తాం. హియర్ దీస్ ఆర్ ద ఫీల్డ్స్. ఇక్కడ ఒకసారి చూస్తే ఇప్పుడు ఓన్లీ అంటే మ్యాగ్నిట్యూడ్ యాజ్ ఇట్ ఈజ్గా వస్తాయి. ఇంకా రిమైనింగ్ పార్ట్లో అక్కడ యాడ్ అయ్యేది ఏంటి అంటే
ఓన్లీ కాన్స్టెంట్ మాత్రం, అంటే మ్యాగ్నిట్యూడ్ ఇంటూ సింప్లీ ఈ పవర్ మైనస్ జే క్యార్. రిమైనింగ్ లోపల ఉన్న పార్ట్ ఏమి ఓన్లీ మ్యాగ్నిట్యూడ్స్ మాత్రమే. ఈ మ్యాగ్నిట్యూడ్ని ఒకసారి మీరు అబ్జర్వ్ చేస్తే ఈఆర్ వాల్యూకి ఆల్రెడీ డినామినేటర్ ఆర్ స్క్వేర్ ఉంది, ఈ తీటాకి ఓన్లీ ఆర్ ఉంది. సో మరి ఆర్ వాల్యూ కేఆర్ వాల్యూ గ్రేటర్ దాన్ 1 అయినప్పుడు, ఇప్పుడు సపోజ్ ఆర్ ఈక్వల్ టు గ్రేటర్ దాన్ 1 అంటున్నాం, ఆర్ ఈక్వల్ టు సమ్ 2 తీసుకున్నాం అనుకో, ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు 4 అవుతుందిగా. అంటే 1/2 వాస్ గ్రేటర్ దాన్ 1/4 కదా. సో ఫ్రమ్ దిస్ వీ కెన్ సే దట్ ఈఆర్ వాల్యూ వాస్ లెస్ దాన్ ఈ తీటా. నేను ఎందుకు ఇది డిఫైన్ చేస్తున్నాను అంటే, మనం ఇది ఎందుకు డిఫైన్ చేస్తున్నామంటే, వీఆర్ ఫెమిలియర్ దట్ ఇఫ్ ద వేవ్ వాస్ రేడియేటింగ్ ఇన్ దిస్ డైరెక్షన్, ఇఫ్ ద ఎలక్ట్రిక్ ఫీల్డ్ ఈస్ ఇన్ దిస్ డైరెక్షన్, దెన్ ఆటోమేటిక్లీ మ్యాగ్నెటిక్ ఫీల్డ్ ఈస్ ఇన్ దిస్ డైరెక్షన్. అంతేగాని ఈ డైరెక్షన్లో రేడియేట్ అవుతుంటే మ్యాగ్నెటిక్ ఫీల్డ్ డైరెక్షన్లో ఉంటే బోత్, అంటే ఈ ఫీల్డ్ మళ్ళీ ఈ డైరెక్షన్లో కూడా ఉండదు. అంటే ఈఆర్ ఈ తీటా హెచ్పై 2 ఎలక్ట్రిక్ ఫీల్డ్స్ ఉండవు, మనకు ఒకటే ఉంటుంది. ఆ ఒకటి ఏంటి అది తెలుసుకోవడానికి ఇది. ఇక్కడ చూడండి, మీరు డిస్టెన్స్ ఇంక్రీజ్ చేసేవాళ్ళంటే ఆ కేఆర్ వాల్యూ లెస్ దాన్ 1 నుంచి కేఆర్ గ్రేటర్ దాన్ 1కి వచ్చేసరికి మీకు మోస్ట్ డామినెంట్ ఫీల్డ్ ఏమైంది, ఈ తీటా అయింది, ఈఆర్ వాల్యూ తగ్గుతూ వస్తుంది. అలాగే ఇట్ విల్ గో టు ద లాస్ట్ కేస్, దట్ మీన్స్ కేఆర్ వాజ్ గ్రేటర్ దాన్ 1. దట్ మీన్స్ ఇఫ్ విల్ టేక్ ద ఆర్ వాల్యూ ఈజ్ సమ్ 50, దెన్ వాట్ ఈస్ ఆర్ స్క్వేర్? 5 5 25 and 2 zeros 2500. Okay, so then 1/50 is far greater than the 1/2500. So with that reason we may neglect ER value, that is approximately equal to 0. చూడండి, ఆల్రెడీ మనకి ఈ పై హెచ్ఆర్ హెచ్ థీటా డెరైవ్డ్ ఫార్ములాస్ నుంచి 0 అని చెప్పాం, బట్ విత్ రెస్పెక్ట్ టు డిస్టెన్స్ ఈఆర్ వాల్యూ వాజ్ నెగ్లెక్టెడ్. So finally we came to know that h pi and e theta will be existed. So these are the far field equations. So finally we came to know that with respect to distance, the field strength in a radial directions may reduce. Field strength with a radial direction may reduce. Okay, this is about the fields at different regions. Now the last topic was directivity. What is the directivity? The antenna will emit with some power in a spherical format. If the same antenna will emit the same power in a particular direction, then what was the ratios of those things? అంటే 2 చోట్ల నేను ఒకటే పాయింట్ దగ్గర మెజర్ చేసినప్పుడు ఆ రేషియో ఏంటి అని చెప్పి ఆల్రెడీ మనం ఈ టాపిక్ని ఇంతకుముందే డిస్కస్ చేసాం. వాట్ ఈస్ ద డైరెక్టివిటీ అనేది డిస్కస్ చేసాం. సో డైరెక్టివిటీ ఫర్ ఐడియల్ కేస్ సింప్లీ 4π ఈక్వల్ టు, ఆల్రెడీ మనకు d ఈక్వల్ టు u డివైడ్ బై u0 అని చెప్పాం. సో u0 ఈక్వల్ టు సింప్లీ p రేడియన్స్ డివైడ్ బై 4π అనే ఫార్ములా మనకు తెలుసు. సో సింప్లీ 4π ఇంటూ u డివైడ్ బై p రేడియన్స్. సో డైరెక్టివిటీ నథింగ్ బట్ u మ్యాక్సిమం. మరి u అంటే ఏంటి ఫస్ట్? వాట్ ఈస్ ది u? u is simply nothing but r square into WRS, that is the radiation intensity with relative with the radiation density. So w equal to r square into WRS. What is the W average here? That's the half into real of E cross H complex conjugate. అది ఆల్రెడీ మనకు తెలుసు. అండ్ అట్ ఫార్ ఫీల్డ్ వీ హ్యావ్ ఓన్లీ ఈ థీటా అండ్ హెచ్ పై మాత్రమే ఉంటాయి, ఈఆర్ వాల్యూ 0 అట్ ఫార్ ఫీల్డ్. అందుకే ఇక్కడ చూడండి ఈక్వేషన్స్ ఫార్ ఫీల్డ్ని మెజర్ చేస్తాయి. ఓకే, అండ్ ఆల్రెడీ వీ నో దట్ వన్ v ఈక్వల్ టు ఐఆర్, I ఈక్వల్ టు v బై ఆర్, అది అడగ. సో కరెంట్ నుంచి వీ మే రిలేట్ ద మ్యాగ్నెటిక్ ఫీల్డ్ హెచ్ అండ్ v ఈజ్ నథింగ్ బట్ ఎలక్ట్రిక్ ఫీల్డ్ బై నీటా. సో యూ మే రీప్లేస్ దిస్ హెచ్ విత్ ద ఈ బై నీటా. మరి హెచ్ని ఈ బై నీటాతో రీప్లేస్ చేసి ఏమవుతుంది? ఈ క్రాస్ ఈ బై నీటా. సో దాట్ సింప్లీ యూ కెన్ రైట్ ఈ మాడ్యులస్ ఆఫ్ ఈ స్క్వేర్ డివైడెడ్ బై నీటా. దట్ వాజ్ ద థింగ్ ఐ హ్యాడ్ రిప్రజెంటెడ్ హియర్. సో ఆల్రెడీ ఈ థీటాకి నాకు ఫార్ములా తెలుసు అట్ ఫార్ ఫీల్డ్ రేడియస్. దిస్ ఈజ్ మై ఫార్ములా ఈ థీటా. సో ఐఎమ్ డూయింగ్ ద మాడ్యులస్ ఫర్ దిస్. ఎప్పుడైతే మాడ్యులస్ చేస్తామో ఇక్కడ దీనికి మాడ్యులస్ చేస్తే ఏమవుతుందమ్మా? జే వాల్యూ వెళ్ళిపోతుంది, ఎందుకంటే ఈ థీటా స్క్వేర్ చేస్తున్నా, మాడ్యులస్ ఆఫ్ ఈ థీటా స్క్వేర్ చేస్తున్నా. సో జే స్క్వేర్ ఈక్వల్ టు -1, కానీ అది మోడల్లో ఉండడం వల్ల అవుట్కమ్ పాజిటివ్గా ఉంటుంది. మాడ్యులస్ ఆఫ్ ఈ పవర్ మైనస్ జే కర్ ఆల్సో 1. అది రిమైనింగ్ థింగ్స్ మాత్రం మనం స్క్వేర్ చేస్తాం. సో దాట్ యూ కెన్ సీ హియర్. సో రిమైనింగ్ థింగ్స్ మాత్రం మనం స్క్వేర్ చేసాం. నీటా డివైడ్ బై నీటా, ఆల్రెడీ ఇక్కడ ఒక నీటా ఉంది, అక్కడ ఒక నీటా స్క్వేర్ వస్తుంది, ఎందుకంటే ఈ థీటా స్క్వేర్ కదా. సో ఒకటి మాత్రమే క్యాన్సిల్ అవుతుంది. జస్ట్ ఇది వెరీ సింపుల్ థింగ్, మరి జస్ట్ సబ్స్టిట్యూట్ ద ఈ థీటా ఫార్ ఫీల్డ్ ఈక్వేషన్ ఇక్కడ సబ్స్టిట్యూట్ చేయండి, డెఫినెట్లీ మీకు ఈ రిజల్ట్ వస్తుంది. ఓకే, వన్స్ అవి వచ్చిన తర్వాత దట్ W average I had substituted here. So finally I had ended with the U for this equation.
బట్ నాకు కావాల్సింది ఏంటి, యాజ్ పర్ మై డైరెక్టివిటీ ఫార్ములా D ఈక్వల్ టు U మ్యాక్సిమం డివైడెడ్ బై U నాట్. U maximum divided by U naught. What is the U maximum? That means this radiation intensity ఎక్కడ మనకు మ్యాక్సిమం అవుతుంది అంటే, సో సైన్ తీటా వాల్యూ ఎక్కడ మ్యాక్సిమం అవుతుంది, తీటా ఈక్వల్ టు π/2. సో అట్ π/2 యూ రిసీవ్ U మ్యాక్సిమం. మనము U మ్యాక్సిమం వచ్చేసి తీటా ఈక్వల్ టు π/2 దగ్గర వస్తుంది. దానికి ఒకసారి డయాగ్రామ్ కనుక మనం డ్రా చేస్తే ఇట్ వాజ్ లుక్ లైక్ దిస్, దాట్ యూ కెన్ సీ దట్. సో తీటా ఈక్వల్ టు ఇక్కడ నుంచే కదా, ఈ డైరెక్షన్ నుంచి మనం తీటా మెజర్ చేసి, తీటా π/2 ఎక్కడ అవుతుంది, ఇక్కడ అవుతుంది తీటా π/2. సో దీన్ని కంపేర్ చేస్తే మనకు వడ ఉంటుంది కదా, ఉద్ది వడ అని ఇప్పుడు మనకు హోటల్స్లో దొరుకుతుంది, అలా అనిపిస్తుంది ఈ ప్యాటర్న్. సింపుల్గా అలా అనిపిస్తుంది ఈ ప్యాటర్న్. ఓకే, సో దట్ మీన్స్ ద మ్యాక్సిమం డైరెక్షన్ అంటే ఈ డైరెక్షన్లో మనకి ఇప్పుడు యాంటెన్నా ఉండేది, యాంటెన్నా ఉండే డైరెక్షన్ ఏంది, ఈ డైరెక్షన్. సో దానికి పర్పెండిక్యులర్గా మీకు మ్యాక్సిమం ఫీల్డ్ వస్తుంది, దానికి పర్పెండిక్యులర్గా మీకు మ్యాక్సిమం ఫీల్డ్ వస్తుంది. ఓకే, సో at theta equal to π/2 I will receive my maximum intensity. So from this U maximum formula, this one, this is the U maximum formula, right? Simply I had substituted theta equal to π/2 in this equation. So నాకు U maximum వచ్చింది. నా డైరెక్టివిటీ ఫార్ములా ఏంటి, U maximum divided by 4π, U maximum divided by P radians. ఆల్రెడీ P radians ప్రీవియస్ టాపిక్లో నేను డెరైవ్ చేశాను. దిస్ ఈజ్ మై P radians. ఓకే, సబ్స్టిట్యూట్ బోత్ U maximum and P radians, you will receive the 3/2. What is the meaning of a 3/2? Means if the antenna was located and it was emitting the field in a 360 directions, suppose I had received the value at this point was 1 watt అనుకుందాం. Now I am emitting this antenna in a radial direction or maybe directive manner, ఒక పర్టికులర్ డైరెక్షన్లో మాత్రం ఎమిట్ చేశాను. దెన్ ఐ మే రిసీవ్ సమ్ అంటే 1 watt కంటే ఖచ్చితంగా నాకు ఎక్కువ రిసీవ్ అవుతుంది. అది ఎంత అంటే దట్ వాజ్ దిస్ మల్టిప్లికేషన్ ఫ్యాక్టర్. సో హియర్ విల్ సీ దట్ 1.5 times, 1.5 times higher compared with the isotropic case. So to find these details, we will derive all this equation. Okay, we are deriving all this equation. Okay, ఒక్కసారి మనం ఏం చదివామో జస్ట్ I am summarizing the things. So here infinity small dipole antenna, so lambda should be less than by 50 అయినప్పుడు infinity small dipole antenna అంటాం. దాన్ని మనము జెడ్ డైరెక్షన్లో ఉంచాము. జెడ్ డైరెక్షన్లో ఉంచినప్పుడు ఎలక్ట్రిక్ ఫీల్డ్, మ్యాగ్నెటిక్ ఫీల్డ్ని ఫైండ్ అవుట్ చేసాము విత్ హెల్ప్ ఆఫ్ యాక్సిలరీ పొటెన్షియల్ ఈక్వేషన్. ఫైండ్ అవుట్ చేసినప్పుడు ఇది ఆర్ అండ్ తీటా డైరెక్షన్స్లోను, ఇది పై డైరెక్షన్లోను ఉంది అని వచ్చింది. దట్ ఈస్ ద ఫస్ట్ స్టెప్ వీ హ్యాడ్ కంప్లీటెడ్. అండ్ దట్ ఈస్ ది నెక్స్ట్ స్టెప్. అండ్ ద నెక్స్ట్ స్టెప్ వీ హ్యాడ్ derived the P radians, power radiated from that source. And the next one was radiation resistance. With the help of P radians we had derived the RR. So after derived that, we had derived the field at 3 regions. These are the 3 regions. So this is the near field region, and the second area is the radiating near field, and the third area is the far field. Okay, ఈ 3 రీజియన్స్లో కంపేర్ చేస్తే ఫస్ట్ ఇన్సైడ్ రీజియన్లోనేమో మనకు ఈఆర్ ఎగ్జిస్ట్ అయింది, ఈ తీటాను ఎగ్జిస్ట్ అయింది, ఈ పై ఎగ్జిస్ట్ అయింది, హెచ్ పై ఎగ్జిస్ట్ అయింది. సో ఈ 3 ఫీల్డ్స్ని మనం డెరైవ్ చేసి చూస్తే, అంటే పీరియడ్స్ చూస్తే ఓన్లీ రియాక్టివ్ పవర్ మాత్రమే ఉంది. అదే మన సెకండ్ రీజియన్ దగ్గరకు చూస్తే ఈ 3 ఎగ్జిస్ట్ అయ్యాయి, కానీ ఈఆర్ వాల్యూ ఈ తీటాతో కంపేర్ చేస్తే చాలా తక్కువ ఉంది. అదే థర్డ్ రీజియన్ దగ్గరకు వస్తే ఈఆర్ వాల్యూస్ అప్రాక్సిమేట్లీ ఈక్వల్ టు 0, ఓన్లీ ఈ తీటా అండ్ హెచ్ పై కాంపోనెంట్స్ వర్ ఎగ్జిస్టెడ్. సో దాని తర్వాత మనం నెక్స్ట్ ఏం డిస్కస్ చేసాం, ఫైనల్లీ డైరెక్టివిటీ. సో విత్ దట్ వీ హ్యాడ్ కంప్లీటెడ్ ద ఇన్ఫినిటీ స్మాల్ డైపోల్ యాంటెన్నా అనాలిసిస్ పార్ట్. ద నెక్స్ట్ టాపిక్ వాజ్ స్మాల్ యాంటెన్నా. ఓకే, ఓకే గైస్.